హలో అండి అందరికీ. నేను మీ వెంకీ మామ ఫ్రమ్ సరదాగా కాసేపు. మనం ఇంకా తిరుపతి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం ఇన్సిడెంట్ మరొక ముందే మన భూలోక స్వర్గమైన తిరుపతిలో మరొక ఇన్సిడెంట్ జరిగిందండి. అదేంటంటే స్వయంగా శ్రీవారి సన్నిధిలోనే దొంగతనం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు అన్న అంశాలపై నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కూడా చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. వీరిశెట్టి పెంచలయ్య అనే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి మన టీటీడీ దేవస్థానంలో అగ్రిగోస్ అనే కాంట్రాక్ట్ సంస్థ ద్వారా పరకామణిలో పనిచేస్తున్నాడు. పరకామణిలో ఏం చేస్తాడంటే హుండీలో వచ్చిన ఆభరణాలు కానీ ధనం కానీ వస్తు రూపేణ కానీ ఏదైనా వస్తువునండి అక్కడ ఎట్లా ఉంటుందంటే ధనం మనకి సపరేట్ చేసి లెక్కించే వాళ్ళు సపరేట్ ఉంటారు. అలాగే గోల్డ్ ఆభరణాలు వస్తే అవి లెక్కించే వాళ్ళు సపరేట్ ఉంటారండి. అలాగే ఈయన ఆభరణాలు లెక్కించే దానిలో పరకామణిలో పనిచేస్తూ ఉంటాడు. ఇతను బాగా చేతివాటం కలిగిన వ్యక్తి. మీకు ఒక సామెత గుర్తుందా ఫ్రెండ్స్? ఎంతటి తెలివి కలిగిన దొంగ అయినా సరే ఎక్కడో చోట ఏదో ఒకటి మర్చిపోతాడని మన పెద్దలు చెప్పగానే చెప్పారు. తద్వారా అతను పట్టుపడతాడని. సో ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఈ పెంచలయ్య ఎంతో కాలం నుంచి స్వామివారి పరకామణిలో బంగారం తీసుకుంటున్నాడండి దొంగతనంగా. ఎంతో హై సెక్యూర్డ్ కెమెరాస్ ఉన్న ఏరియాలో తను ఆ బంగారాన్ని దొంగలించగలుగుతున్నాడంటే ఎక్కడో చోట లూప్ హోల్స్ ఉన్నాయి. ఇది నేను ఓన్లీ పెంచలయ్య గురించే మాట్లాడతలేదండి, మన సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ గురించి మాట్లాడతాను. ఒక వ్యక్తి అంత పెద్ద హై సెక్యూర్డ్ జోన్లో నుంచి చిన్న వస్తువును కానీ ఏదైనా బంగారం కానీ ఏదైనా వస్తువు కానీ తీసుకెళ్ళగలుగుతున్నాడంటే మన అధికారులు కానీ మన సిస్టమ్ కానీ ఎంత వీక్గా ఉంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందండి అందరికీ. ఎందుకంటే ఎస్పెషల్లీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. సో అలాంటి సెక్యూర్డ్ జోన్లో నుంచి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి, అతను పర్మనెంట్ ఎంప్లాయీ ఏ సిఆర్ఓ పొజిషన్లో కానీ టీటీడీ చైర్మన్ పొజిషన్ సమ్ అదర్ పొజిషన్స్లో లేరు ఆయన. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి, అగ్రిగోస్ సంస్థలో పనిచేస్తే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి. సో ఇతను ఆల్మోస్ట్ చాలా కాలం నుంచి ఈ పని చేస్తూ ఉన్నాడండి. తను ఇప్పటికీ ₹1,00,00,000 దాకా ఈ బంగారాన్ని తీసుకెళ్లి వీళ్ళు అమ్ముకున్నాడని మనకి చాలా ఛానల్స్ చెప్పాయి. చాలామంది న్యూస్ ఛానల్స్లో కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సో నిజ నిజాలు పక్కన పెడితే ఇంత చిన్న ఉద్యోగి అలా ఎలా చేయగలిగాడు? ఒక్కడైతే చేయడానికి ఎంతవరకు స్కోప్ ఉంది, తనకు ఎవరెవరు సహకరించారనేది ఇంకా నిజ నిజాలు తెలియాల్సి ఉన్నాయి. అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక విషయానికి వస్తే అందరికీ అడిగిన వరాలు ఇచ్చే ఆ వెంకటేశ్వరుడు నాకు మాత్రం వరమివ్వడా, నేను అడిగింది కాదనగల అనుకున్నాడా ఏమో మన పెంచలయ్య. పరకామణిలో జనవరి 11వ తారీఖున ఒక 100 గ్రాముల బంగారం బిస్కెట్ దొంగలించాడండి. కెమెరాలు పసిగట్టలేదు, ఎవరు అధికారులు చూడలేదు. అష్ట కష్టాలు పడి ఆ 100 గ్రాముల బంగారాన్ని దోచి ఎక్కడెక్కడో దాస్తే ఆ విజిలెన్స్ వాళ్ళెవరో మేబీ వాళ్ళకి దక్కాల్సిన వాటా దక్కకపోవడం వలనో మాట పెరగడం వల్ల సహోద్యోగులు చెబుతుంది అనేది అక్కడ వాళ్ళు చేసిన ఇన్ఫర్మేషన్ అండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతే. అది నిజంగా ఏం జరిగింది అనేది భగవంతుడికే తెలుసు. ఫైనల్ గా పెంచలయ్యను బుక్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 తగిలించి విచారిస్తే నమ్మలేని నిజాలు వెలుగు చూసాయండి. ఆ నిజాలు ఏంటంటే తిరుపతికి చెందిన ఈ పెంచలయ్య శ్రీవారి పలకామణిలో ఇలాంటి వారు చాలా మందే ఉన్నారంట. దొరికినవాడు దొంగ, దొరకనవాడు దొర. సులువుగా డబ్బులు ఎలా సంపాదించాలనేది పెంచలయ్య టార్గెట్. దానికి తగ్గట్టే పరకామణిలో గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉద్యోగం సంపాదించాడు. చిన్న చిన్న బంగారు వస్తువులను తస్కరించడం మొదలుపెట్టాడు ఫస్ట్ నుంచి కూడా. ఆ డబ్బుతో కొండ కింద జల్సా చేయడం మొదలుపెట్టాడు. పెంచలయ్య తీరుపై అనుమానం వచ్చింది విజిలెన్స్ అధికారులకి. సో సిగ్గంతితో నిఘా పెట్టారు. జనవరి 11న మధ్యాహ్నం గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్ని దొంగలించాడండి. ట్రాలీలో ఉన్న పైపులలో దాచిపెట్టాడంటండి. అది అసలే అనుమానంతో ఉన్న విజిలెన్స్ సిబ్బంది సోదాలు మొదలు పెట్టారు. అక్కడ ఉన్నది పెంచలయ్య గారు ఒక్కళ్ళే, ఇంకెవరు లేరు. సో ఫైనల్గా విజిలెన్స్ అధికారులు అతన్ని తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి 4 తగిలిస్తే మొత్తం చెప్పాడు. అది కాజేసింది నేనే. ఇప్పటి వరకు అరకిలో దాకా బంగారం కాజేశాను. ఇంచుమించు 600 గ్రాముల పైన అని అంచనా. ఈ బంగారు బిస్కెట్లన్నీ వెంకటేశ్వర స్వామి హుండీలో వేసిన చిన్న చితక ఆభరణాలు అంటే ముక్కు పుడకలు, చెవిపోగులు, గాజులు వంటివి కూడా సుమారు 1/4 కేజీ కాజేశానని తను ఒప్పుకున్నాడు. ఇలా పెంచలయ్య అన్ని ఒప్పుకోగానే పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం సెర్చ్ చేశారు. సో ఇంట్లో అనుకున్నట్టుగానే ఒక 50 లక్షలకు పైబడి బంగారపు ఆభరణాలు అనేది వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే పెంచలయ్య ఇంకెవరెవరి పేర్లు చెప్పారో అని ఇంకా అక్కడ అధికారులు కూడా సతమతమవుతున్నారు. వారిలో వారే అలా ఆలోచనలో పడ్డారు. ఏదేమైనా ఫ్రెండ్స్, నా అభిప్రాయం ఏంటంటే పోలీసులు త్వరగా ఈ కేసుని సాల్వ్ చేసి ఇంకా ఈ పనిలో ఇంకెవరెవరు ఉన్నారు అధికారులు వాళ్ళ ముసుగులో దేవుని సొమ్ముని దోచడం అనేది చాలా పాపం అండి. ఎందుకంటే మనం చాలా కష్టాలు పడి మొక్కుని మన కోరికలు తీరిన తర్వాత మన మనస్ఫూర్తిగా మన సంతోషంతో హుండీలో వేసిన డబ్బుని కానీ బంగారాన్ని కానీ ఇలా దొంగతనం చేసి వాళ్ళు అనుభవించడం అనేది చాలా పాపం అండి. ఎందుకంటే అది దేవుడి సొమ్ము, దేవుడికి మాత్రమే చెందాలి. అలా కాకుండా స్వార్థపరుల చేతిలోకి వెళ్ళి అది నాశనం అయితే మనం పెట్టుకున్న కోరికలు అనేది అది ఫుల్ఫిల్ అవ్వవు. సో నా విజ్ఞప్తి ఏంటంటే పోలీసులు తొందరగా ఈ కేసుని ఛేదించి
ఇలాంటి వారిని తీసుకెళ్ళి శిక్ష విధిస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది. నమో వెంకటేశ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇలాగే మన దగ్గర మంచి మంచి వీడియోలు చాలా ఉన్నాయి. మీ అభిప్రాయాలు ఇంకేమైనా ఉంటే, అంటే మేము ఇంకా మీకు నచ్చిన వీడియోలు ఏదైనా షేర్ చేయాలని మీరు అనుకుంటే, మా అభిప్రాయం మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు మీ కమెంట్స్ అనేది పోస్ట్ చేయండి. కమెంట్స్ అనేది మనకి ఎప్పుడు ఆన్లో ఉంటుంది. సో అలాగే థ్యాంక్ యూ, బాయ్ బాయ్.